చాలామంది ఏం చేస్తారంటే రన్నింగ్ వచ్చేటప్పటికి ఏదో ఒక 2-3 రోజులు ట్రై చేస్తారు, నా వల్ల కాదు, నాకు దీనివల్ల చాలా కష్టాలు ఉన్నాయి కానీ ఏమి ఉపయోగాలు లేవని మానేస్తారనమాట. కానీ ఒక్కసారి రన్నింగ్ మన బాడీ అడ్జస్ట్ అయ్యి హార్ట్ రేటు ఇవన్నీ కొంచెం అడ్జస్ట్ అయితే దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఏం బెనిఫిట్స్ అంటే, ఒకటి ఫిజికల్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకు ఇప్పుడు కొలెస్ట్రాల్ కానీ, బ్లడ్ షుగర్ కానీ, బరువు తగ్గడం కానీ, ఈవెన్ ఆర్థరైటిస్ కూడా చాలామంది అనుకుంటారు ఆర్థరైటిస్ ఉంటే చేయకూడదని. ఆర్థరైటిస్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు 60 ఏళ్ళ నుండి ఆర్థరైటిస్ ఉందనుకోండి, అప్పుడు స్టార్ట్ చేయకూడదు. ఓకే. బట్ ముందుగానే స్టార్ట్ చేస్తే దానివల్ల ఆర్థరైటిస్ రాదు. చాలా స్టడీస్ ఉన్నాయి. 90% ఆఫ్ ద స్టడీస్ ఏం చెప్తాయి, అది చేయడం వల్ల నష్టం లేదు, ఆర్థరైటిస్ రాదు, ఇంకేమన్నా ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది అని కూడా స్టడీస్ ఉన్నాయి. కాబట్టి హార్ట్, డయాబెటీస్, బరువు తగ్గడమే కాకుండా జాయింట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, దానివల్ల డ్యామేజ్ అయితే కాదు. సో ప్లస్ మెంటల్ హెల్త్కు చాలా ఉపయోగం ఉంటుంది అన్నమాట. స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇప్పుడు నేను అందుకే రన్నింగ్ ఈజ్ మై మెడిటేషన్ అంట. నేను ఇంకేం మెడిటేషన్ అవసరం లేదు. ఎందుకంటే రన్నింగ్ చేసేటప్పుడు ఎండార్ఫిన్స్, హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయితే బాడీ అండ్ మైండ్ రిలాక్స్ అవుతుంది. అది మనం మెడిటేషన్లో ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మెడిటేషన్లో ఓన్లీ మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంటుంది. రన్నింగ్లో ఏమి ఫిజికల్ బెనిఫిట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మెడిటేషన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అందుకు ఇట్ ఈస్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అనమాట. అంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.